ఓకే. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్యాకేజెస్ ఇన్ జావా అండి. జనరల్‌గా మనం ఏంటండి ఓకేనా ప్రతి క్లాస్‌ని ఒక జావా ఫైల్ తీసుకుంటామండి. జావా ఫైల్ ఎక్స్టెన్షన్ డాట్ జావా సోర్స్ ఫైల్‌ది. ఓకేనా. మనం ప్రతి క్లాస్‌ని ఒక క్లాస్‌లో సెపరేట్‌గా తీసుకుంటామండి. ఎందుకంటే టు ఐడెంటిఫై ఈజీ. మనం ఒక ఫైల్‌లో 100 క్లాసులు తీసుకోవచ్చు. మన చిన్న ప్రాజెక్ట్‌కి ఒక 300 క్లాసెస్ అవసరం అనుకోండి. ఓకేనా. ఒక ఫైల్‌లో 100 క్లాసులు, ఇంకో ఫైల్‌లో 100 క్లాసులు, ఇంకో ఫైల్‌లో 100 క్లాసులు తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. బట్ క్లాస్‌ని ఫైండ్ ఔట్ చేయడం, వెతకడానికి మనకి ఏమవుతుందండి కొంచెం లెంగ్తీ ప్రాసెస్ అవుతుందండి. ఏ క్లాస్‌కి ఆ క్లాస్ మనం సెపరేట్‌గా ఫైల్ తీసుకున్నాం అనుకోండి, సోర్స్ ఫైల్ లెవెల్‌లో ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై అండి. అలాగే గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్‌ని మనం ఏంటంటే ఒక ఫోల్డర్‌లో పెట్టుకున్నాం అనుకోండి. గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ క్లాసెస్ మనం ఏంటంటే ఒక ఫోల్డర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. లైక్ మనం ఏంటండి మన సిస్టంలో హార్డ్ డిస్క్లో మనం ఏం చేస్తామంటే డ్రైవ్స్ ఉంటాయి. డ్రైవ్లో మనం ఏంటంటే డ్రైవ్కి ఒక నేమ్ పెట్టుకుంటాం, స్టడీ అని, ఎంటర్టైన్మెంట్ అని, లేకపోతే ఇంకా సంథింగ్ సాఫ్ట్వేర్స్ అని చెప్పేసి. మళ్ళీ దాంట్లో లేకపోతే మూవీస్, ఎంటర్టైన్మెంట్ అని చూడండి, దాంట్లో మూవీస్ అంటాం. మూవీస్లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్. మళ్ళీ ఇంకా డివైడ్ చేసుకోవచ్చండి కావాలంటే. అంటే మూవీ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటే అలా పెట్టుకుంటారండి. తెలుగులో మళ్ళీ హారర్, డ్రామా, ఓకేనా, రొమాంటిక్ సంథింగ్ ఇలాగ మనం ఏంటండి ఫోల్డర్స్ పెట్టుకోవచ్చండి. అంతా ఎందుకు, సాంగ్స్ కలెక్ట్ చేసే వాళ్ళు ఉంటారండి. ఓల్డ్ సాంగ్స్ అంటారు, న్యూ సాంగ్స్ అంటారు. ఒకళ్ళు అయితే ఎలా అండి 2000 ఇయర్‌లో ఏ వచ్చినాయి అలాగా ఇయర్ వైజ్ కూడా పెట్టుకుంటారు కొంతమంది. ఇట్ ఈస్ ఈజీ టు ఐడెంటిఫై అండి. అలాగే జావాలో కూడా మనం ఏంటండి ఫోల్డర్ స్ట్రక్చర్ ఫార్మాట్లో మనం ఏంటంటే క్లాసెస్ని డిఫైన్ చేసుకోవచ్చండి. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఫార్మాట్ మనం ఏమంటాం అని ప్యాకేజ్ అంటాం. ఆ ఫోల్డర్ స్ట్రక్చర్ ఫార్మాట్ మనం ఏమంటాం అండి ప్యాకేజ్ అంటాం. ప్యాకేజ్ అంటే ఏం లేదండి, ఇట్ ఈస్ నథింగ్ బట్ జస్ట్ ఫోల్డర్ ఇన్ అవర్ హార్డ్ డిస్క్ అండి. సరే, సో మరి జావా ప్యాకేజెస్ ఎన్ని టైప్స్ జనరల్గా ఏంటంటే 2 టైప్స్ అండి. ఒకటి ఒకనా ప్రీడిఫైన్డ్. సో ప్రీడిఫైన్డ్ అండి అంటే ఏంటంటే జావా వర్డ్ ప్రొవైడ్ చేసినవండి. 2 యూజర్ డిఫైన్డ్ అండి. యూజర్ డిఫైన్డ్ అండి అంటే మనం క్రియేట్ చేసామండి. ప్రీడిఫైన్డ్ అండ్ యూజర్ డిఫైన్డ్. ఓకే. జనరల్గా ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ అప్ టు జేడీకే 1.8 వరకు. ఓకేనా. సో అప్ టు జేడీకే 1.8 వరకు. ఓకేనా. దెర్ ఆర్ 14 ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ అండి. దెర్ ఆర్ 14 ఓకేనా ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ అండి. నెంబర్ ఏంటంటే 14. హౌ మెనీ ప్యాకేజెస్ ఇన్ జావా అన్నారనుకోండి, అప్ టు 1.8 వరకు మనకి ఏంటంటే 14 అండి. 14 ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ అండి. ఓకేనా. సో ఆ ప్యాకేజెస్ లొకేషన్ మనం తెలుసుకోవాలంటే ఏం లేదండి, సింపుల్గా తెలుసుకోవచ్చు అండి. సో ఒక్క నిమిషం అండి. మై కంప్యూటర్ మన సి డ్రైవ్లో ఇన్స్టలేషన్ చేస్తాం కదండి జావాని. సో ప్రోగ్రామ్ ఫైల్స్, ఓకేనా. సో జావా ఫోల్డర్, ఓకేనా, జేడీకే ఫోల్డర్, ఓకేనా. జేడీకేలో మనకి ఎస్ఆర్సి ఉందండి, ఎస్ఆర్సి. ఓకే. సో ఈ ఎస్ఆర్సి ఫోల్డర్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఎక్స్ట్రాక్ట్ టు ఎస్ఆర్సి సోర్స్ కోడ్ అండి. మనం ఏమన్నామండి, జావా ఈజ్ ఓపెన్ సోర్స్ అన్నాం కదా. జావా సంబంధించిన ప్రీడిఫైన్ క్లాసెస్ అన్నీ కూడా ఓకేనా డాట్ జావా ఫైల్స్ మనకి అవైలబిలిటీగా ఉంటాయండి. సరే, మనకి మనకి ఎస్ఆర్సి ఫోల్డర్. ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఓకేనా, జావాలో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయండి, 14 ఐటమ్స్ ఉన్నాయండి. జావాలో ఎన్ని ఫోల్డర్స్ ఉన్నాయండి, 14 ఐటమ్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా దెర్ ఆర్ 14 ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ అండి. 14 ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్ అండి. ఓకే. సో ఇక్కడ చూడండి జావా ఫోల్డర్, ఇది చూడండి 14 ప్రీడిఫైన్డ్ ప్యాకేజెస్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏముందండి, యాప్లెట్. ఓకే అండి, యాప్లెట్ ప్రోగ్రామింగ్ అంటామండి. లైక్ వెబ్ బ్రౌజర్లో రన్ అయ్యే అప్లికేషన్స్ అండి. అలాగే ఏడబ్ల్యూటీ విండో అప్లికేషన్స్ అండి. ఏడబ్ల్యూటీ అనేది విండో అప్లికేషన్ డెవలప్ చేయడానికి వాడతామండి. ఓకేనా. సో తర్వాత మనం ఏమంటున్నామండి, బీన్స్ అండి, జావా బీన్స్ అంటారు. ఓకేనా. తర్వాత ఐఓ, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ అండి. లైక్ ఫైల్ ఆపరేషన్స్ అంటాం దీన్నే. ఓకేనా. ఫైల్ హ్యాండ్లింగ్ అంటామండి. ఫైల్ హ్యాండ్లింగ్ అంటాం. సో ఒక్క నిమిషం అండి, ఫైల్ హ్యాండ్లింగ్ అంటామండి. సో తర్వాత మనకి ఏముందండి, ల్యాంగ్ అండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
బై డిఫాల్ట్ ప్యాకేజ్ ఇన్ జావా, దట్ ఈస్ నథింగ్ బట్ lang ప్యాకేజ్. డిఫాల్ట్ ప్యాకేజ్ అండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. బై డిఫాల్ట్ సూపర్ క్లాస్ ఫర్ ఆల్ జావా క్లాసెస్ అండి, ఆబ్జెక్ట్ క్లాస్ అండి. ఏరియాస్ దగ్గర చెప్పుకున్నాం, ఇన్హెరిటెన్స్ దగ్గర చెప్పుకున్నాం అండి. ఓకేనా. బై డిఫాల్ట్ సూపర్ క్లాస్ ఫర్ ఆల్ జావా క్లాసెస్, ఆల్ జావా టెక్నాలజీస్ ఫ్రేమ్వర్క్స్ ఏదైనా సరే. ఓకే అండి. బై డిఫాల్ట్ సూపర్ క్లాస్ ఏంటంటే ఆబ్జెక్ట్ అండి. అలాగే బై డిఫాల్ట్ ప్యాకేజ్ ఏంటంటే లాంగ్ ప్యాకేజ్ అండి. అలాగే బై డిఫాల్ట్ మోడిఫైర్ ఏంటంటే డిఫాల్ట్ మోడిఫైయర్. ఓకేనా. కొన్ని పాయింట్స్ ఉంటాయండి, అవి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఈ లాంగ్ ప్యాకేజ్ ఎందుకు బై డిఫాల్ట్ అంటే, మనకి ఒక నా శాంపిల్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం చూడండి, ఇది మనం స్టార్టింగ్ నుంచి రన్ చేస్తున్న ప్రోగ్రామ్ అండి. ఓకేనా. దీంట్లో మనకి కామన్గా 2 క్లాసులు వాడుతున్నాం అండి, స్ట్రింగ్ సిస్టమ్ అండి. ఈ 2 కూడా ఎక్కడ ఉంటాయని చెప్పన్నామండి, జావా డాట్ లాంగ్ ప్యాకేజ్లో ఉంటాయని చెప్పన్నామండి. ఓకేనా. ఫస్ట్ ప్రోగ్రామ్లో మనం ఏంటంటే ఆ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోకపోయినా పర్వాలేదు, బై డిఫాల్ట్ ప్యాకేజ్ అని చెప్పన్నామండి. మీరు రాసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. బై డిఫాల్ట్ అన్నప్పుడు రాయకపోవడం బెటర్. ఓకే. అంటే చాలా ఉన్నాయండి పీడిఎఫ్ కొన్ని క్లాసెస్. థ్రెడ్ క్లాస్ ఉంది, స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ బఫర్ ఉంది, స్ట్రింగ్ బిల్డర్ ఉంది. ఓకేనా. ఇలాగా అలాగే ర్యాపర్ క్లాసెస్ ఉన్నాయి, 8 ర్యాపర్ క్లాసెస్. ఆ ర్యాపర్ క్లాస్ అన్ని కూడా ఏంటండి లాంగ్ ప్యాకేజ్ లోనే ఉంటాయి. మరి ఆ క్లాసులన్నీ మనం ఒకవేళ మన దాంట్లో యూజ్ చేస్తున్నాం అనుకోండి, ప్రతిసారి ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాలి. ఓకేనా. సో మరి ఆ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయకుండా మనం ఏంటండి బై డిఫాల్ట్ గా ప్రొవైడ్ చేస్తే ఏమవుతుందండి, మనం డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి లాంగ్ ప్యాకేజ్ లో ప్రొవైడ్ చేస్తారండి. సరే తీసేయండి లాంగ్. తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అండి, మ్యాథ్ ప్యాకేజ్. తర్వాత నెట్వర్కింగ్. ఓకేనా. క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. ఓకేనా, బై యూజింగ్ జావా. సో యూ కెన్ గో ఫర్ నెట్ ప్యాకేజ్ అండి, నెట్వర్కింగ్. ఓకేనా. దీంట్లో మనం ఏంటంటే క్లయింట్ రిక్వెస్ట్ ఇస్తే సర్వర్కి రెస్పాన్స్ వెళ్ళి సర్వర్ ఏం చేస్తుందంటే రెస్పాన్స్ జనరేట్ చేస్తుందండి. క్లయింట్ రిక్వెస్ట్ ఇస్తే రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళి సర్వర్ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్ని వ్యాలిడ్ రిక్వెస్ట్ ఓకేనా ప్రాసెస్ చేసి రెస్పాన్స్ జనరేట్ చేస్తుందండి. అటువంటి ప్రోగ్రామింగ్, నెట్వర్క్ ప్రోగ్రామింగ్ మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. తర్వాత ఎన్ఐఓ. ఓకేనండి. సో ఎన్ఐఓ ఇక్కడ ఏంటంటే స్ట్రీమ్స్ అండి, స్ట్రీమింగ్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు అండి. తర్వాత ఆర్ఎంఐ. ఓకే అండి. తర్వాత సెక్యూరిటీ. ఓకేనండి. తర్వాత ఎస్క్యూఎల్. అడ్వాన్స్ జావాలో మనం ఏంటండి జేడీబీసీ అనే టెక్నాలజీ నేర్చుకుంటామండి. సో కంప్లీట్గా ఈ ప్యాకేజ్ గురించి డిస్కస్ చేస్తాం. కంప్లీట్ జేడీబీసీ ఏంటండి ఎస్క్యూఎల్ అంతే. ఓకేనా. మనం ఇక్కడ ఎస్క్యూఎల్ గురించి మనం ఏం మాట్లాడమండి. ఓకేనా. కోర్ జావాలో, అడ్వాన్స్ జావాలో ఫస్ట్ టాపిక్ జేడీబీసీనే. ఓకేనా. కంప్లీట్ ఎస్క్యూఎల్ ప్యాకేజ్ గురించి మొత్తం కూడా ఉంటుందండి. తర్వాత టెక్స్ట్ అండి, కన్వర్షన్స్, డేట్ టు ఒక స్ట్రింగ్ టు డేట్ సమ్ కన్వర్షన్స్ ఉంటాయండి. సో దానికి మనం ఏంటి టెక్స్ట్ యూజ్ చేస్తామండి. సో టైం రిలేటెడ్ ఆపరేషన్స్ అండ్ టైం మాడ్యూల్. తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి యూటిల్ ప్యాకేజ్ అండి. ఓకేనా. కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్. ఓకే అండి. సో కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ ఈ యొక్క ప్యాకేజ్ లోనే ఉంటాయండి. కలెక్షన్ ఫ్రేమ్వర్క్ లో సంబంధించిన క్లాసులు, ఇంటర్ఫేస్ అన్ని కూడా ఈ ప్యాకేజ్ లో ఉంటాయండి. ఓకేనా. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఏంటంటే ఫైల్ హ్యాండ్లింగ్ లో అయ్యో చెప్తామండి. తర్వాత డిఫాల్ట్ ప్యాకేజ్ మనం కొన్ని క్లాసులు డిస్కస్ చేస్తామండి. మనకి ఏమైనా క్లాసులు డిస్కస్ చేసామంటే ఏ క్లాసు డిస్కస్ చేయలేదు ఇప్పటి వరకు. నార్మల్గా ఊప్స్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాం. ఈ ప్యాకేజ్ అయిపోయిన తర్వాత స్ట్రింగ్స్ గురించి మాట్లాడతాం. స్ట్రింగ్ లో 3 క్లాసులు వస్తాయి, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్. తర్వాత ఆబ్జెక్ట్ క్లాస్ వస్తుందండి. ఆబ్జెక్ట్ క్లాస్ లో ఉన్న 11 మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా. బై డిఫాల్ట్ క్లాస్, పేరెంట్ క్లాస్. ఓకే. తర్వాత నెట్వర్కింగ్ అన్ని తీసేయండి. ఎస్క్యూఎల్ అనేది జేడీబీసీలో వస్తుంది. ఓకేనా. తర్వాత యూటిల్ ప్యాకేజ్ అండి, కలెక్షన్స్ ఫ్రేమ్వర్క్ మన జావాలో లాస్ట్ కాన్సెప్ట్ అండి. ఓకేనండి. సో ఈ ప్యాకేజ్ గురించి మాట్లాడతామండి, ఇంకా అంతే. సో దీస్ ఆర్ ది 4 ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ అండి. హౌ మెనీ ప్యాకేజెస్ ఇన్ జావా అన్నారు అనుకోండి, దేర్ ఆర్ 14 ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ అండి. యూజర్ డిఫైన్ అంటారా, మనం క్రియేట్ చేసుకుంటామండి. ఓకేనా. సో J2SE లో మనం ఏంటంటే హౌ మెనీ ప్యాకేజెస్ అన్నారు అనుకోండి, 14 ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ అప్ టు JDK 1.8. ఓకే అండి. J2EE అనేది టెక్నాలజీ అండి. J2SE అనేది లాంగ్వేజ్, కోర్ జావా. J2EE ఓకేనా. ఇంకా టెక్నాలజీస్ అన్ని కూడా ప్యాకేజెస్ అండి. ఏ టెక్నాలజీ అన్నా కూడా ప్యాకేజే. జనరల్ గా ప్యాకేజ్ అనే కాన్సెప్ట్ ఎలా వచ్చిందండి, ఏపీఐ. ఓకేనండి. సో అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అండి, దట్ ఈస్ అబ్రివేషన్.
ఓకేనా, అది ఎందుకు? సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ టు డెవలప్ ఏ పర్టికులర్ టెక్నాలజీ అండి. ఓకే అండి, మనం సర్వ్లెట్స్ అన్నాం, సర్వ్లెట్ ఎందుకు? ఓకేనా, సో దానికి సంబంధించిన క్లాసెస్ ఏంటి, ఇంటర్ఫేస్ ఏంటి, అవన్నీ కూడా 2-3 ప్యాకేజీలో డిఫైన్ చేశారండి. అలాగే జేడీబీసీ, జావా నుంచి డేటాబేస్ కనెక్టివిటీ ఎలా ప్రొవైడ్ చేయాలి, ఒక ప్యాకేజ్. ఓకేనా, జేడీబీసీ టెక్నాలజీ, జేడీబీసీ ఏపీఐ. ఓకేనండి, సో అది మళ్ళీ మనకి ఏంటండి, ఏపీఐ అంటే ఏంటి? ఓకేనా, సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ టు డెవలప్ ఏ పర్టికులర్ టెక్నాలజీ అండి. సో ఏపీఐలో ఏముంటాయి, ప్యాకేజెస్లో ఏముంటాయి? ఓకేనండి, ప్రీడిఫైన్ క్లాసులు ఉంటాయండి. ప్రీడిఫైన్ ప్యాకేజ్ అయితే ప్రీడిఫైన్ క్లాసులు ఉంటాయి, యూజర్ డిఫైన్ ప్యాకేజ్ అయితే యూజర్ డిఫైన్ క్లాసులు ఉంటాయండి. అలాగే ప్యాకేజ్లో ఏముంటాయి, సబ్ ప్యాకేజెస్ ఉంటాయండి. ఓకేనా, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ల్యాంగ్ ఉంది, ల్యాంగ్ ఓపెన్ చేసి చూస్తే చూడండి. ఓకేనా, కొన్ని ఫోల్డర్స్ ఉన్నాయి. ఓకేనండి, ఈ ఫోల్డర్స్ ఏంటండి? ఓకేనా, సబ్ ఫోల్డర్స్ అండి. దేనికండి? సబ్ ప్యాకేజెస్ అండి. దేనికండి? ల్యాంగ్కి సబ్ ప్యాకేజెస్ అండి. ఇవేంటండి? క్లాసులు అండి. చూడండి, బైట్, బూలియన్, క్యారెక్టర్, ఇవేంటండి? వ్రాపర్ క్లాసెస్ అండి. ఓకేనా, అలాగే క్లాస్ అనే క్లాస్ ఉందండి, క్లాస్ ఉంది. తర్వాత మనకేంటండి, డబుల్ ఉంది. తర్వాత మనకేంటండి, ఎక్సెప్షన్, ఫ్లోట్, తర్వాత ఇంటీజర్ క్లాస్, తర్వాత లాంగ్. ఓకేనండి, సో తర్వాత మ్యాథ్ క్లాస్, తర్వాత నెంబర్ క్లాస్, తర్వాత ఆబ్జెక్ట్ క్లాస్, తర్వాత స్ట్రింగ్ బఫర్ వస్తాయి చూడండి, స్ట్రింగ్ బఫర్, స్ట్రింగ్ బిల్డర్. ఓకేనా, సిస్టమ్ క్లాస్, మన సిస్టమ్ క్లాస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసామండి. తర్వాత థ్రెడ్ క్లాస్ అండి, మల్టీ థ్రెడ్డింగ్ లో వస్తుందండి థ్రెడ్. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్రీడిఫైన్ క్లాసులు అండి. మీరు ఒకవేళ ఓపెన్ చేసి చూసారనుకోండి, ఓకేనా, కాపీ రైట్ సంథింగ్ 1994, ఓకేనా, ఒరాకిల్కి మారిపోయింది 2012, ఒక సంథింగ్ తీసేయండి. ప్యాకేజ్ నేమ్ ఏంటండి? java.lang. తర్వాత క్లాస్ నేమ్ ఏంటండి? పబ్లిక్ క్లాస్ ఆబ్జెక్ట్, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ అండి. ఓకేనా, తర్వాత దీంట్లో ఏముందండి? స్టాటిక్ బ్లాక్ ఉందండి. అలాగే ఒక ప్రైవేట్ మెథడ్ ఉంటుందండి. ఆబ్జెక్ట్ క్లాస్ లో హౌ మెనీ మెథడ్స్ అని అడిగారు అనుకోండి, ఇన్ కేస్ యాక్చువల్గా 12 మెథడ్స్ అండి. ఓకేనా, 12 మెథడ్స్ లో ఒక మెథడ్ గురించి చెప్పం అసలు, ఎందుకంటే దట్ ఈస్ ఏ ప్రైవేట్ మెథడ్ ని ఆ క్లాస్ వరకే యాక్సెస్ చేయగలం, తప్పితే బయట క్లాస్ కి రాదు. మరి ఆబ్జెక్ట్ క్లాస్ అనేది ఏంటంటే ప్రీడిఫైన్ క్లాస్ అండి, దాని గురించి మనం దాంట్లో ఉన్నదాన్ని యాక్సెస్ చేసుకోగలం, కానీ దాన్ని మోడిఫై చేస్తామా? చెయ్యం. కాబట్టి రిమైనింగ్ 11 మెథడ్స్ గురించి మనం డిస్కస్ చేస్తామండి. ఓకేనా, నేటివ్ మెథడ్, ఓకేనా, గెట్ క్లాస్ మెథడ్, ఓకేనండి, సో హ్యాష్ కోడ్ మెథడ్, ఈక్వల్స్ మెథడ్, ఓకేనండి, తర్వాత క్లోన్ మెథడ్, ఓకేనండి, తర్వాత టు స్ట్రింగ్ మెథడ్. ఓకేనా, మనం ఏంటండి, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ టు స్ట్రింగ్, లేదా ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తే మనకి ఏంటంటే ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తే మనకి ఏమవుతుందని చెప్పన్నామండి, డైరెక్ట్ గా క్లాస్ నేమ్ @ కోడ్ ప్రింట్ అవుతుంది అన్నాం. ఎందుకు ప్రింట్ అవుతుంది ఏంటి అనేది ఆబ్జెక్ట్ క్లాస్ గురించి చెప్తామండి. ఇదంతా కూడా సోర్స్ కోడ్ అండి, నోటిఫై ఆల్, వెయిట్ 3 మెథడ్స్ ఉంటాయి కదా, మొత్తం 11 మెథడ్స్ అండి. ఓకేనా, ఇవన్నీ కూడా ఏంటండి, జావా ప్రొవైడ్ చేసిన సోర్స్ కోడ్ అండి. అలాగే మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇది ఏం కామెంట్ అండి? డాక్యుమెంటేషన్ కామెంట్. మనం జనరల్ గా రాసామండి డాక్యుమెంటేషన్ కామెంట్. వాడు చూడండి కొన్ని ఇక్కడ ఒక అనోటేషన్స్ వాడాడు, సంథింగ్ పారాగ్రాఫ్ స్టైల్స్ వాడాడు. ఓకేనా, ఇవన్నీ వాడి డాక్యుమెంటేషన్ జనరేట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఏమవుతుందండి, ఇంకా నీట్ గా జనరేట్ అవుతుందండి డాక్యుమెంటేషన్. అలాగే ఫైనలైజ్ మెథడ్. మొత్తం ఈ క్లాసులు ఎన్ని ఉన్నాయండి? లైన్స్ 556 లైన్స్ ఉన్నాయి. బట్ దాంట్లో చాలా మటుకు కామెంట్స్ ఏనండి. ఏ కామెంట్స్ అండి? డాక్యుమెంటేషన్ కామెంట్స్. ఎందుకంటే మనం బ్రౌజర్ లో ఓపెన్ చేసి చూపించానండి, ఆ మెథడ్ మీద క్లిక్ చేస్తే ఆ మెథడ్ ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదంతా కూడా మనం ఏంటండి బ్రౌజర్ లో చూడొచ్చండి. సరే, తీసేయండి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రీడిఫైన్. అలాగే ఇక్కడ ఏమన్నామండి, ప్యాకేజ్ అంటే ఓకేనా, ప్యాకేజ్లో ఏముండొచ్చు? సబ్ ప్యాకేజ్ ఉండొచ్చు అండి. ఇది మెయిన్ ప్యాకేజ్ అనుకుందాం, దాంట్లో మనకి ఏముంటుందండి? సబ్ ప్యాకేజ్ అండి. ఓకేనా, సో సబ్ ప్యాకేజ్ తో పాటు క్లాసెస్ ఉండొచ్చండి. ఓకేనా, దాంతో పాటు ఇంటర్ఫేస్ ఉండొచ్చండి, దాంతో పాటు ఈనమ్స్ ఉండొచ్చండి, ఎన్యూమరేషన్స్ అండి, ఈనమ్స్. ఓకేనా, అలాగే మళ్ళీ సబ్ ప్యాకేజ్ లో సబ్ ప్యాకేజ్ ఉండొచ్చండి. మళ్ళీ సబ్ ప్యాకేజ్ ఉండొచ్చు. ఓకేనా, దీనికి ప్యారలల్ గా క్లాసెస్ ఉండొచ్చు. ఓకేనా, ప్యారలల్ గా ఇంటర్ఫేస్ ఉండొచ్చు. ఓకే అండి,
enums ఉండొచ్చండి. ఓకే, ప్యాకేజ్ కంటైన్ సబ్ ప్యాకేజెస్ అండ్ క్లాసెస్ ఇంటర్ఫేస్ అండి enums. ఓకే అండి, మళ్ళీ సబ్ ప్యాకేజ్ అలా ఎన్నైనా తీసుకోవచ్చు అండి. నథింగ్ బట్ ఏ ఫోల్డర్ ఆర్కిటెక్చర్ అండి, ట్రీ స్ట్రక్చర్ అంటాం మనకేంటండి, లైక్ ట్రీ స్ట్రక్చర్. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, కోర్ జావాలో ఉన్నాం. ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే, సో ఇక్కడ సంథింగ్ మీరు ఏదైనా ఫోల్డర్కి వెళ్ళి ట్రీ ఆఫ్ సంథింగ్ ఇలా అన్నాం అనుకోండి, మనకి ఏమొస్తుందండి, దాంట్లో ఉన్న ఫోల్డర్స్ వస్తాయి. బట్ ఇక్కడ ఫోల్డర్స్ ఏమి లేవు. ఒకసారి mkdir మనం ఏమంటున్నాం అండి, ఓకేనా, ప్యాక్ 1 అంటున్నాం అండి. సో cd ప్యాక్, ఓకే అండి, mkdir ప్యాక్ 2 అంటున్నాం అండి. cd డాట్ డాట్, ఓకేనా, cls. సో ఇక్కడ మీరు చూడండి, కరెంట్ డైరెక్టరీ ఏంటండి, సి డ్రైవ్ లో ఉన్నాం. ఓకే, ఓకేనా, కరెంట్ డైరెక్టరీ ఏంటండి, సారీ డ్రైవ్ ఏంటండి, సి డ్రైవ్. ఓకేనా, కరెంట్ డైరెక్టరీ ఏంటండి, ఓకేనా, కోర్ జావా. దాంట్లో ఏమున్నాయండి, ప్యాక్ అనేది ఒక ఫోల్డర్, దాంట్లో ఇంకో ప్యాక్ అనేది ఏంటండి, సబ్ ఫోల్డర్. లైక్ ఇట్ ఈస్ ఏ ప్యాకేజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ప్యాకేజ్ అండి. ఇలా మళ్ళీ ఈ ప్యాకేజ్ లో ఫైల్స్ ఉండొచ్చు అండి, దీంట్లో కూడా ఫైల్స్ ఉండొచ్చు. ఓకే, ఇది ట్రీ స్ట్రక్చర్ అండి. ఓకే, తీసేయండి. ఇది బేసిక్ ఇంట్రడక్షన్ రిగార్డింగ్ ప్యాకేజెస్ అండి. ఓకేనా, ప్రీ డిఫైన్ ప్యాకేజెస్. యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ మనం ఎలా క్రియేట్ చేయాలి, యూజర్ డిఫైన్ ప్యాకేజెస్ ని ఎలా క్రియేట్ చేయాలి, యూజర్ డిఫైన్డ్ సో ప్యాకేజెస్ బై యూజింగ్ ప్యాకేజ్ కీవర్డ్ అండి. బై యూజింగ్ ప్యాకేజ్ కీవర్డ్ మనం ఏంటండి, క్లాస్ లెవెల్ 6 కీవర్డ్స్ చెప్పుకున్నామండి. క్లాస్, ఓకేనా, ఇంటర్ఫేస్, ఎక్స్టెండ్స్, ఇంప్లిమెంట్స్, ఆ 4 కూడా ఓకే అండి ఊప్స్లో అయిపోయినాయండి. ఇంకా 2 ఉన్నాయి, ప్యాకేజ్, ఓకేనా, ఇంపోర్ట్. ప్యాకేజ్ ని క్రియేట్ చేయాలంటే, యూజర్ డిఫైన్ ప్యాకేజ్ ని క్రియేట్ చేయాలి అంటే మనం ప్యాకేజ్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఓకేనా, బై యూజింగ్ ప్యాకేజ్ కీవర్డ్. లేదు, ఆల్రెడీ ఉన్న ప్యాకేజ్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఇంపోర్ట్ కీవర్డ్ యూజ్ చేస్తామండి. సరే, సో ప్యాకేజ్ కీవర్డ్ ఎలా క్రియేట్ చేయాలి. సో ఇక్కడ చూడండి, సింటాక్స్ ప్యాకేజ్, ఇక్కడ ఏమంటామండి, ప్యాకేజ్ నేమ్. సో ప్యాకేజ్ నేమ్ అండి. ప్యాకేజ్ నేమ్ అండి. ఓకే, తర్వాత మనం ఏమంటున్నాం అండి, సబ్ ప్యాకేజెస్ కూడా ఉంటాయని చెప్పి అంటున్నాం కదండి. అదొకటి అయితే ఇక్కడ ఏంటండి, ఓకేనా, డాట్, ఇంకా సబ్ ప్యాకేజ్ రాయాలనుకుంటే డాట్ ఆపరేటర్ వాడతామండి. డాట్ ఆపరేటర్ వాడతామండి. సో ఇంకో సబ్ ప్యాకేజ్ నేమ్, సబ్ ప్యాక్. ఇంకా సబ్ ప్యాక్ పెట్టుకోవచ్చు అని కావాలంటే, ఓకేనా, మళ్ళీ డాట్ అండి, ఓకేనా, డాట్ సబ్ ప్యాక్ అండి, సబ్ ప్యాక్. అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి, చివరి సెమీకోలన్ మర్చిపోకూడదు. ఓకే అండి, ఎవరీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్ కదా. ఓకే అండి, సో ప్యాకేజ్ 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 అలా ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి, డాట్. ఓకే, ఇలా మనం ఏంటంటే ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. అలాగే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఇన్ ఏ జావా ఫైల్ అండి, ఇన్ ఏ జావా ఫైల్ దేర్ ఈస్ ఓన్లీ వన్ స్టేట్మెంట్, దట్ ఈస్ ప్యాకేజ్ స్టేట్మెంట్ ఈజ్ అలౌడ్ అండి. ఓకేనా, ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే అలౌ చేస్తుందండి, దట్ ఈస్ ప్యాకేజ్ స్టేట్మెంట్ అండి. అది కూడా ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఇన్ ఏ జావా ఫైల్ అండి. ఒకవేళ మనం ఏంటండి ప్యాకేజ్ ఎగ్జాంపుల్ చూద్దాం అనుకుంటే, మనం ఏమంటున్నాం అండి, ఒక జావా ఫైల్ తీసుకోండి. ఇక్కడ నేను ఒక మెయిన్ మెథడ్ ఉన్నది ఏం తీసుకుంటలేదు. నేను ఎలా క్రియేట్ చేయాలండి, సరే క్లాస్ తీసుకుందాం. క్లాస్ నేమ్ ఎంప్లాయీ అంటున్నాం అండి. ఈ ఎంప్లాయీ క్లాస్ ని ఒక ప్యాకేజ్ లో పెడదామని చూస్తున్నాం. ఓకేనండి, సో ప్యాకేజ్ స్టేట్మెంట్ తో మనం ఏంటంటే ప్యాకేజ్ క్రియేట్ చేయాలి. తర్వాత ప్యాకేజ్ నేమ్ అన్నాం కదా, మరి ప్యాకేజ్ నేమ్ ఎలా ప్రొవైడ్ చేయాలి, నేమ్ ఆఫ్ ది ప్యాకేజ్, నేమ్ ఆఫ్ ది ప్యాకేజ్ నేమ్ ఎలా ఇవ్వాలి. ఓకే, జనరల్ గా చూడండి, ప్రాజెక్ట్స్ మనం క్రియేట్ చేస్తామండి. ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయాలంటే ఒక కంపెనీలో మనం వర్క్ చేస్తున్నాం. సో ఇన్ కేస్ ఒకవేళ టీసీఎస్ కంపెనీ అనుకుందాం.
ఓకేనా. దాని యొక్క డొమైన్ ఎలా ఉంటుందండి, tcs.com. ఓకేనా, దాని డొమైన్. సో ఈ యొక్క కంపెనీలో ప్రాజెక్ట్స్ చేస్తున్నారు అనుకోండి. ఓకే, వాళ్ళ యొక్క ప్యాకేజెస్ ఎలా ఉంటాయంటే కామ్ డాట్ అంటే ఫస్ట్ డొమైన్ నేమ్, తర్వాత కంపెనీ నేమ్, తర్వాత ప్రాజెక్ట్ నేమ్ అండి. డొమైన్ నేమ్, కంపెనీ నేమ్, తర్వాత ప్రాజెక్ట్ నేమ్. ఇది మెయిన్ ప్యాకేజ్ అండి. ఇంతవరకు ఏంటంటే మెయిన్ ప్యాకేజ్. ఓకే, ఇక్కడ దీని తర్వాత నుంచి వచ్చేయండి సబ్ ప్యాకేజెస్ అండి. ఓకేనా. ఈ ఎస్బీఐ అనే ఓకేనా ప్రాజెక్ట్లో మనకి ఏంటండి అకౌంట్స్ ఉండొచ్చండి. ఓకేనా, అకౌంట్స్ లో మనకి అకౌంట్స్ తర్వాత లోన్స్ ఉండొచ్చండి. ఓకేనండి. సో తర్వాత మనకి ఏంటండి అకౌంట్స్, లోన్స్, తర్వాత ఇంకేముంటాయండి, సరే తీసేస్తున్నానండి. సరే, ఇక్కడ అకౌంట్స్ లో మళ్ళీ ఏంటండి, ఓకేనా, అకౌంట్స్ లో మళ్ళీ మనకి ఏంటండి సబ్ ప్యాకేజ్ ఉండొచ్చండి. ఓకేనా, లైక్ సేవింగ్స్ అకౌంట్, తర్వాత కరెంట్ అకౌంట్. ఓకేనా, కరెంట్ అకౌంట్. అలాగా మీ ఇష్టం సబ్ ప్యాకేజ్ పెట్టుకోవచ్చు అండి. తర్వాత లోన్స్ అండి. ఇక్కడ లోన్స్ లో మనకి ఏంటండి ఓకేనా ఎడ్యుకేషన్ లోన్. ఓకేనండి. సో కార్ లోన్, తర్వాత మనం ఏంటండి హోమ్ లోన్. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోల్డర్స్ ఎన్ని క్రియేట్ అవుతాయి. కామ్ అనేది మెయిన్ ఫోల్డర్, దాంట్లో సబ్ ఫోల్డర్ ఏంటంటే టీసీఎస్, దాంట్లో సబ్ ఫోల్డర్ ఏంటంటే ఎస్బీఐ. ఓకేనా. ఇప్పుడు ఎస్బీఐ అనే ఫోల్డర్ లో ప్యారలల్ గా 2 ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయండి. ఏంటది, అకౌంట్స్ అండ్ లోన్స్ అండి. అకౌంట్స్ లో 2 ఫోల్డర్స్ క్రియేట్ అవుతాయండి, సేవింగ్స్ అండ్ కరెంట్ అండి. లోన్స్ ఫోల్డర్ లో ఈడియు, కారు, హోమ్ 3 క్రియేట్ అవుతాయండి. ఇప్పుడు మనకి ఏంటంటే దేనికి దానికి సెపరేట్ గా మనం ఏంటంటే క్లాసులు క్రియేట్ చేసుకుంటాం. ఓకేనండి. సో దీనివల్ల ఏమవుతుందని మనకి ఈజీ టు ఐడెంటిఫై. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అకౌంట్ ఒక సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయను అన్నాం అనుకోండి, ఎక్కడైనా ఎదుగుతామండి, డైరెక్ట్ గా సేవింగ్స్ ఫోల్డర్కి వెళ్తాం. ఓకే అండి. సో దాంట్లో అకౌంట్ ఓపెన్ చేస్తాం. ఓకే, కరెంట్ అయితే లోన్ తీయండి అంటాం. ఏ లోన్ తీయాలి, ఎడ్యుకేషన్ లోనా, కార్ లోనా, హోమ్ లోనా. సో ఎడ్యుకేషన్ లోన్ ఏంటి సంథింగ్. సో ఈ విధంగా మనం ఏంటంటే డివైడ్ చేసుకుంటాం అండి. అలాగే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ప్యాకేజ్ నేమ్స్ అన్ని కూడా లోయర్ కేస్ లోనే ఇవ్వాలి. ప్యాకేజ్ నేమ్స్ అన్ని కూడా లోయర్ కేస్ లోనే ఇవ్వాలి. ఇట్ ఈస్ రికమెండెడ్. నేమ్ అనేది మీ ఇష్టం. ఐడెంటిఫై రూల్స్ ప్రకారం ఎలా అయినా రాసుకోవచ్చు అండి. నేమ్ అనేది ఐడెంటిఫై రూల్స్ ప్రకారం నేమ్ అనేది మీరు ఎలా అయినా రాసుకోవచ్చు అండి. బట్ ఇట్ ఈస్ రికమెండెడ్ టు గివ్ ఆల్ ఆర్ లోయర్ కేస్. అలాగే ఎక్కడైతే మనకు ఫోల్డర్ అక్కడ వరకు ఫోల్డర్ అనుకుంటున్నామో డాట్ పెడతామండి. డాట్ వరకు ఉన్నది ఫోల్డర్ అవుతుందండి, మళ్ళీ దాని నుంచి డాట్ వరకు ఫోల్డర్ అవుతుందండి. ఓకే, సరే ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక మనం ఏమంటున్నాం అండి, ఎంప్లాయీ దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే సింపుల్ గా కామ్ డాట్ ఒక శాంపిల్ డాట్ ఒక ఈఎంపీ అనే ఒక ఫోల్డర్ లో పెడదామని చూస్తున్నాం అండి. లాస్ట్ సెమీకోలన్. ఓకేనండి. దీన్ని సేవ్ చేస్తున్నానండి. కోర్ జావా ఫోల్డర్ లో సేవ్ చేస్తున్నాను. క్లాస్ నేమ్ ఏమి పెడుతున్నానండి, ఎంప్లాయీ అని పెడుతున్నానండి. ఓకేనా. ఎంప్లాయీ ఫైల్ నేమ్ ఏం పెడుతున్నాను, ఎంప్లాయీ అని పెడుతున్నానండి. సరే, ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నామండి, ఒక క్లాస్ క్రియేట్ చేసామండి నార్మల్గా ఒక ఫైల్లోనే. బట్ ఆ ఫైల్లో ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ కింద మనం ఏం పెట్టామండి, ప్యాకేజ్ స్టేట్మెంట్ పెట్టామండి. ఓకేనా. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలండి, కంపైల్ చేయాలి. నార్మల్గా మనం ఎలా కంపైల్ చేసేవాళ్ళం అండి, జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అండి. ఓకేనా, టెస్ట్ డాట్ జావా. ఇక్కడ ఫైల్ నేమ్ ఏంటంటే ఎంప్లాయీ డాట్ జావా. ఇలా కంపైల్ చేసామనుకోండి, ఒకసారి ఫోల్డర్ ఓపెన్ చేసి చూడండి. డెస్క్టాప్ మీద ఎక్కడ ఉందండి ఫోల్డర్, కోర్ జావాలో మనకు ఉంది. ఇక మనం ఏమంటున్నాం అండి, గ్రూప్ బై టైప్ అంటున్నాం. దీన్ని డిలీట్ చేసేస్తానండి, ఇది మనం క్రియేట్ చేసింది. ఇక మనకి ఏంటంటే ఎటువంటి ఫోల్డర్స్ లేవు. నేను కంపైలేషన్ చేస్తున్నాను. కంపైల్ చేస్తే ఆటోమేటిక్గా ఫోల్డర్ జనరేట్ చేస్తుందండి. ఓకేనా, జావా కంపైలరే. ఓకేనా. మరి నాకేమన్నా జావా కంపైలర్ వచ్చింది, ఫోల్డర్స్ వచ్చినాయా, రాలేదు. సో మీరు ఒక ప్యాకేజ్ స్టేట్మెంట్ ఫైల్లో రాసి దాన్ని కంపైల్ చేస్తే ప్యాకేజ్ జనరేట్ అవ్వాలి అంటే మనం ఏం చేయాలండి, కమాండ్ మార్చాలి. జావాసి కమాండే. ఓకేనా. జావాసి తర్వాత మనం ఏంటండి స్పేస్ ఐఫన్ ఓకేనా డి డాట్ అండి. సో కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో మనం ఏం చేస్తున్నామండి,
ఒక ఫోల్డర్స్ ని డైరెక్టరీస్ ని క్రియేట్ చేస్తున్నాం అండి. జావాసి స్పేస్ -d డాట్ కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ ఏంటంటే కోర్ జావా. దాంట్లో మనం ఏం చేస్తున్నాం అండి, డైరెక్టరీస్ ని జనరేట్ చేయంటున్నాం. ఏ డైరెక్టరీస్ అండి, ఈ యొక్క క్లాస్ ఫైల్లో ఉన్న ప్యాకేజ్ స్టేట్మెంట్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్టరీస్ జనరేట్ అవుతాయండి. ఇక్కడ ఒకసారి మన ఫోల్డర్స్ చూడండి. ఈ ఫోల్డర్లో ఏముందని ఎటువంటి ఫోల్డర్స్ లేవు. ఓకే, ఎప్పుడైతే దీన్ని కంపైలేషన్ చేశానో ఒకసారి చూడండి. సో మీకు ఏమైందండి, కామ్ అనే ఫోల్డర్ జనరేట్ అయ్యింది ఫస్ట్. ఇక్కడ మనం ప్యాకేజ్ నేమ్ లో కూడా ఏముందండి, ఫస్ట్ కామ్ ఉంది. ఈ కామ్ లోపలికి వెళ్తే మనకి ఏమొచ్చిందండి, శాంపుల్ అని వచ్చిందండి. కామ్ తర్వాత ఏముందండి, శాంపుల్ ఉంది. ఈ శాంపుల్ లోకి వెళ్తే మనకి ఏముందండి, ఈఎంపీ అని ఉంది. లాస్ట్ లో ఏముందండి, ఈఎంపీ ఉంది. ఈ యొక్క లాస్ట్ ఫోల్డర్ లో ఈ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుందండి. ఈ యొక్క లాస్ట్ ఫోల్డర్ లో ఈ డాట్ క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుందండి. ఓకేనా, ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ కేస్ మనం కమాండ్ ప్రాంప్ట్ ద్వారా కంపైల్ చేస్తున్నాం అండి. ఓకేనా, ప్రాజెక్ట్ లెవెల్లో అసలు కమాండ్ ప్రాంప్ట్ యూజ్ చేస్తే ఓకే, మనం జనరల్గా యూజ్ చేయం. డైరెక్ట్గా ఎక్లిప్స్ ఐడి ఉందనుకోండి, రైట్ క్లిక్, క్రియేట్ ఏ ప్యాకేజ్, న్యూ, ఒక ప్యాకేజ్ నేమ్ అండి, డైరెక్ట్ ప్యాకేజ్ క్రియేట్ అయిపోతుంది. బట్ కమాండ్ మనకు కోర్ జావా లెవెల్లో మనం ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేస్తాం అన్ని కూడా. కాబట్టి ప్యాకేజ్ని అలా క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటంటే జావాసి కంపైలర్ తర్వాత -d డైరెక్టరీస్ క్రియేట్ చేయడానికి ఎక్కడండి, కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో. ఓకేనా, ఏ క్లాస్లో ఏ ఫైల్లో ఉన్నవని ఈ ఫైల్లో ఉన్నవి. ఓకే, సో ఇది కమాండ్ అండి. అప్పుడు మీకు ఏమవుతాయండి, ఈ యొక్క దీంట్లో ఉన్న డాట్ క్లాస్ ఫైల్స్ అన్నీ కూడా ఓకే అండి ఈ యొక్క ఫోల్డర్స్లో క్రియేట్ అవుతాయండి, లాస్ట్ ఫోల్డర్లో. సరే, ఒకసారి ఇక్కడ ఏమంటున్నామండి, నేను వాయిడ్ ఓకే అండి, సో ఈఎంపీ ఇన్ఫో అంటున్నానండి. సో ఇక్కడ మనం ఏమంటున్నామండి, సింపుల్గా సిస్టమ్ డాటా అవుట్ డాటా సో ప్రింట్ ఎల్ఎన్. ఇక్కడ మనం ఏమంటున్నామండి, ఎంప్లాయీ క్లాస్ అన్నానండి. ఎంప్లాయీ సో క్లాస్ అన్నాను, ఎంప్లాయీ క్లాస్. సో ఒకసారి మళ్ళీ కంపైల్ చేస్తున్నాను, ఎందుకంటే మెథడ్ రాసాం కదా, మళ్ళీ ఒకసారి కంపైలేషన్ చేస్తున్నాను. కోడ్ ఆటోమేటిక్ జనరేట్ అవుతుంది. సరే, ఇక్కడ కొంచెం ఇక్కడ బయటకు వచ్చేయండి. సరే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానండి, ఈ యొక్క మెథడ్ని నేను ఈ యొక్క టెస్ట్ డాట్ జావా ఫైల్లో యాక్సెస్ చేయాలనుకుంటున్నానండి. నార్మల్గా ఉండదాకా మనం ఏం చేసామండి, ఒక క్లాస్లో ఉన్న మెథడ్ ఎలా క్రియేట్ చేసాం, ఓకే అండి, ఎలా యాక్సెస్ చేసాం, ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. ఓకే, తర్వాత ఈ డాటా ఈఎన్పి ఇన్ఫో ఇలా అంటే వచ్చేసేదండి. ఎందుకంటే మనకి టెస్ట్ డాట్ క్లాస్ ఫైల్ ఒక చోట ఉంది, ఎంప్లాయీ డాట్ క్లాస్ ఫైల్ ఒక చోటే ఉంది ఇంతవరకు. బట్ ఇప్పుడు ఎక్కడ ఉందండి, ఎంప్లాయీ డాట్ క్లాస్ ఫైల్ ఎక్కడ ఉందండి, కామ్లో శాంపుల్లో సంథింగ్ ఈఎంపీ ఫోల్డర్లో ఉంది. అంటే వేరే ఫోల్డర్ లొకేషన్లో ఉందండి డాట్ క్లాస్ ఫైల్. ఇప్పుడు రన్ చేస్తే కంపైల్ చేస్తే ఏమొస్తుందండి, ఓకేనా, నార్మల్గా నేను టెస్ట్ డాట్ జావా ఫైల్ని కంపైల్ చేస్తున్నానండి. ఇక్కడ కన్ఫ్యూజన్ పడకూడదు. మనం మెయిన్ మెథడ్ ఉన్న క్లాస్ ఏంటండి, టెస్ట్ డాట్ జావా. దాంట్లో మనం ఏం చేస్తున్నాం, కంపైల్ చేస్తున్నాం. ఇక్కడ ఏమంటుందండి, ఎంప్లాయీ దగ్గర ఏమంటుందండి, ఫైల్ డస్ నాట్ కంటైన్ క్లాస్ ఎంప్లాయీ, ప్లీజ్ రిమూవ్ ఆర్ మేక్ షూర్ ఇట్ ఈస్ అపియర్ ఇన్ ద కరెక్ట్ సబ్ డైరెక్టరీస్. ఓకేనండి, కరెక్ట్ సబ్ డైరెక్టరీస్ అంటుందండి సోర్స్ పాత్. మరి ఎంప్లాయీ ఎక్కడో ఉంది, మరి దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలండి. ఓకేనా, ఎక్కడ ఉందండి, ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఇక్కడ రాస్తామండి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఏ ప్యాకేజ్లో ఉందండి, కామ్ డాట్, ఓకేనా, శాంపిల్ డాట్, ఓకేనా, ఈఎంపీ డాట్ క్లాస్ నేమ్ ఎంప్లాయీ. ఓకేనండి, ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఎలా రాయాలి పక్కన పెట్టండి. ఇంపోర్ట్ ఏం చేస్తుందంటే క్లాస్ ఇంపోర్ట్ చేసుకుంటుంది ఒక ప్యాకేజ్లో ఉంచి. అది ఎన్ని రకాలుగా రాయాలని పక్కన పెట్టేయండి. ఇంపోర్ట్ ప్యాకేజ్ నేమ్ డాట్ సబ్ ప్యాకేజ్ నేమ్ డాట్ క్లాస్ నేమ్. ఇప్పుడు ఒకసారి మనం కంపైలేషన్ చేయండి. దేన్నండి, ఎంప్లాయీ డాట్ టెస్ట్ డాట్ జావా అని. ఇక్కడ ఏముంటుందండి, ఎంప్లాయీ ఈజ్ నాట్ పబ్లిక్ అంటే ఏంటండి, ఇక్కడ యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ గురించి మాట్లాడుతుందండి. సరే, కాసేపు నేను అన్నిటికీ పబ్లిక్ పెట్టేస్తున్నానండి. ముందు మనం యాక్సెస్ చేసుకోవాలి కాబట్టి నేను పబ్లిక్ పెట్టేస్తున్నానండి. పబ్లిక్, ఇక్కడ నేను ఏమంటున్నానండి, సో నేను పబ్లిక్ పెట్టేస్తున్నానండి. సో యాక్సెస్ లెవెల్ మోడిఫైర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. పబ్లిక్ పెట్టేశానండి, అన్నిటికీ పబ్లిక్ పెట్టేసా. సో ఇక్కడ ఏమంటున్నానండి, ఎంప్లాయీస్ ఓకే ఇంపోర్ట్ చేశాను. ఒకసారి కంపైలేషన్ చేస్తున్నానండి.
ఇప్పుడు ఒకసారి మనం ఏంటంటే ఎంప్లాయీ డాట్ జావా ఫైల్ని కూడా కంపైలేషన్ చేయాలి. ఎందుకని దాంట్లో మోడిఫై చేసాం కదా, కాబట్టి దాన్ని కూడా మోడిఫై చేసాం కాబట్టి కంపైలేషన్ చేసాం. ఇప్పుడు మనం ఏమంటున్నాం టెస్ట్ డాట్ జావా. ఇప్పుడు ఏమైందని కంపైలేషన్ అయింది. ఓకే, సో జావా టెస్ట్ అంటున్నానండి, జావా టెస్ట్ అంటున్నా, ఎంప్లాయీ క్లాస్లో ఉన్న మెథడ్ కాల్ అయిందండి. బట్ ఎంప్లాయీ క్లాస్ ఎక్కడ ఉందండి, వేరే ప్యాకేజ్లో ఎక్కడో ఉంది. దాన్ని ఎలా చేసామండి, ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకున్నామండి. అంటే ఇక్కడ మనకి ఏంటంటే 2 స్టేట్మెంట్స్ మనకు తెలియాలి. ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఏంటండి, ఆల్రెడీ ప్యాకేజ్లో ఉన్న క్లాస్ని మనం యాక్సెస్ చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు యూజ్ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అండి. ఒక ప్యాకేజ్లో ఒక క్లాస్ని ప్యాకేజ్లో పెట్టడానికి మనం ఏం చేయాలండి, ప్యాకేజ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలండి. యూజర్ డిఫైన్ ప్యాకేజ్ ని క్రియేట్ చేయడానికి ప్యాకేజ్ స్టేట్మెంట్, ప్రీ డిఫైన్ ఆర్ యూజర్ డిఫైన్ క్లాసెస్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ స్టేట్మెంట్. ఓకేనా, రెండు కూడా క్లాస్ పైన రాయాలి. మనం ఏంటంటే క్లాస్ పైన రాసామండి. క్లాస్ బయట ఇన్ ఎంటైర్ జావా ఫైల్ క్లాస్ బయట రెండు స్టేట్మెంట్స్ అలౌ చేస్తాయండి. ఎగ్జిక్యూటివ్ అయ్యే స్టేట్మెంట్స్, ఒకటి ఇంపోర్ట్ స్టేట్మెంట్ అండి, ఇంకోటి ప్యాకేజ్ స్టేట్మెంట్ అండి. ఈ ఎగ్జిక్యూటబుల్ అయ్యే స్టేట్మెంట్స్ రెండు జావా క్లాస్ బయట అలో చేస్తాయండి. ఓకేనా, ఇంపోర్ట్ ఒకటి, ప్యాకేజ్ ఒకటి. మరి రెండు ఎలా పడితే అలా రాయొచ్చా అంటే ముందు ఏది రాయాలి, ఇన్ కేస్ ఒకవేళ మనం ఏంటండి ఇక్కడ ఏదైనా క్లాస్ ని ఇంపోర్ట్ చేస్తున్నాం అనుకుందాం, ప్రీడిఫైన్ క్లాస్ ని. ఓకేనా, ఇంపోర్ట్ సో జావా డాటా, ఓకేనా జావా డాటా సో ఇక్కడ మన పాయింట్ ఏంటి అంటే, ఓకే అండి, ఇన్ ఏ సింగిల్ జావా ఫైల్, ఓకే అండి, జావా ఫైల్లో మనకి ఏం చేయాలి, ఓకే అండి, ఫైల్లో రెండు స్టేట్మెంట్స్ అలౌ చేస్తుందండి క్లాస్ బయట, ఒకటి ప్యాకేజ్, ఒకటి ఇంపోర్ట్. మరి రెండు ఎట్ ఏ టైం రాయొచ్చండి. ఏది ముందు రాయాలి, ఓకేనా, ఏది ముందు రాయాలి, సో ప్యాకేజ్ స్టేట్మెంట్ ముందు రాయాలి, సో ఎందుకని ముందు ఆ ప్యాకేజ్, ఓకేనండి, ఆ స్టేట్మెంట్ రాస్తే అది కంపైలేషన్ చేస్తే ఓకేనా ఆ ఫోల్డర్ లో ఈ యొక్క ఫైల్స్ జనరేట్ అవుతాయి. తర్వాత ఓకేనండి ఇంపోర్ట్ తర్వాత ఎందుకు రాస్తున్నామండి, జనరేట్ అయిన తర్వాత ఆ ఇంపోర్ట్ చేసిన క్లాసెస్ ని ఆ క్లాస్ లో యాక్సెస్ చేస్తామండి. ఓకేనా, దీని తర్వాత మనం ఏంటంటే ఇంపోర్ట్స్ రాస్తామండి. ఇంపోర్ట్ జావా డాటా ప్రీ డిఫైన్ ప్యాకేజ్ రాస్తున్నానండి, యూటిల్ డాటా, ఓకేనండి, సో ఎరే లిస్ట్ అందాం. అంటే ఎరే లిస్ట్ క్లాస్ నేను యాక్సెస్ చేస్తున్నాను ఏంటంటే, సో ఎరే లిస్ట్ ఏం పక్కన పెట్టేయండి, ఎరే లిస్ట్ అనేది ప్రీ డిఫైన్ క్లాస్ అండ్ యూటిల్ ప్యాకేజ్ లో ఉంది. ఇక్కడ ఫర్ డెమో కోసం మనం ఏంటంటే ప్యాకేజ్ స్టేట్మెంట్ తర్వాత ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాయాలి. ఓకేనండి, అంటే ప్యాకేజ్ ఇస్ ద ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ ఇన్ ఏ జావా ఫైల్ అండి. మనం కంపైల్ చేసిన ఫైల్ ఏంటండి, ఎంప్లాయీ డాట్ జావా అని. మరి అది ప్యాకేజ్ లో ఉంది కదా, ఎలా కంపైల్ చేయాలి, ఇలా కంపైల్ చేయాలండి. కంపైల్ చేయండి. ఓకే, సో ఎటువంటి ఎర్రర్ రాలేదండి. నేను ఏం చేస్తున్నానండి ఇక్కడ, ఓకేనా, ఈ ప్యాకేజ్ స్టేట్మెంట్ ని కట్ చేసి ఇక్కడ రాస్తున్నానండి. ఓకేనా, అంటే ఇంపోర్ట్ తర్వాత రాస్తున్నా. ఇంపోర్ట్ అయిన తర్వాత ప్యాకేజ్ కి జనరేట్ అవ్వడం కాదండి. ఓకేనండి, ఇక్కడ చూడండి, సో ఏమంటుందండి ఇక్కడ ప్యాకేజ్ స్టేట్మెంట్ తర్వాత, ఓకేనండి, ప్యాకేజ్ స్టేట్మెంట్ తర్వాత ఇక్కడ ఏమంటుందండి చూడండి, ఎంప్లాయీ క్లాస్ కానీ ఇంటర్ఫేస్ కానీ ఆర్ ఈనమ్ కానీ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి అంటుందండి. ఓకేనా, సో యాక్చువల్గా ఏంటండి ప్యాకేజ్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్ అయ్యేటి ఉండాలి. ఓకేనా, అంటే ఏంటండి ఇన్ ఏ సింగిల్ జావా ఫైల్ ఓన్లీ ఒక స్టేట్మెంట్ అలౌ చేస్తుందండి, దట్ ఈస్ ఏ ప్యాకేజ్ స్టేట్మెంట్. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ మీరు ఎన్నైనా రాసుకోవచ్చు అండి. ఎరే లిస్ట్ అన్నామండి, ఇక్కడ మనం ఏంటండి నార్మల్ లిస్ట్ రాసుకోవచ్చు అండి. ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఎన్నైనా రాసుకోవచ్చు అండి. ఓకే, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ మీరు ఎన్నైనా రాసుకోవచ్చు అండి. లిస్ట్ అన్నాం, తర్వాత ఏమంటున్నాం అండి, ఓకేనా, సో సెట్ అంటున్నాం అండి. ఓకేనా, ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ ఎన్నైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ సింగిల్ స్టేట్మెంట్ ప్యాకేజ్ స్టేట్మెంట్ ఒకటి మాత్రం అలౌ చేస్తుంది, అది కూడా ఫస్ట్ ఎగ్జిక్యూటబుల్ అయ్యే స్టేట్మెంట్ అండి. సో ఇక్కడ ఓకే అండి ప్యాకేజ్ ఇంపోర్ట్ గురించి డిస్కషన్ చెప్పుకున్నాం అండి. సరే, ఓకేనా, ఇది అండి బేసిక్. అలాగే ఓకే, ఇదండి బేసిక్ మనకి ఏంటండి ప్యాకేజెస్ గురించి. ఓకేనా, సో ప్యాకేజ్ అప్ టు JDK 1.4 వరకు ఏంటండి దెర్ ఆర్ 14 ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ అండి.
ఓకేనా. దెర్ ఆర్ 14 ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ అండి. సో ఆ 14 ప్రీ డిఫైన్ ప్యాకేజెస్ ఇవ్వండి, ఓకేనా. సో దీంట్లో లాంగ్ ప్యాకేజ్ బై డిఫాల్ట్ ప్యాకేజ్ అండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత మనకి ఏంటండి యూటిల్ ప్యాకేజ్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు మెయిన్ ప్యాకేజెస్ అండి, ఓకేనా. తర్వాత జేడీబీసీ అంటామా, అడ్వాన్స్డ్ జావాలో జేడీబీసీ అనేది ఒక టెక్నాలజీ అండి. దాని గురించి డిస్కస్ చేసినప్పుడు ఎస్క్యూఎల్ ప్యాకేజ్ అంటామండి. ఏ క్లాస్ ఆర్ ఇంటర్ఫేస్ ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఎస్క్యూఎల్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, ఓకేనా. నెట్వర్కింగ్ గురించి మాట్లాడేటప్పుడు నెట్ ప్యాకేజ్, ఫైల్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడేటప్పుడు ఐఓ అండి. విండో అప్లికేషన్ మనం డిస్కస్ చేయమండి, బట్ విండో అప్లికేషన్స్ కేడబ్ల్యూ2 వాడతాం, ఓకేనా. బ్రౌజర్లో రన్ అయ్యే అప్లికేషన్స్ యాప్లెట్స్ అండి, యాప్లెట్స్ యూజ్ చేయొచ్చు అండి, యాప్లెట్స్. సో ఇది యూజర్ డిఫైన్ ప్యాకేజ్ మనం ఎలా క్రియేట్ చేస్తామండి, బై యూజింగ్ ప్యాకేజ్ స్టేట్మెంట్ అండి, ప్యాకేజ్ కీవర్డ్ ఆ ప్యాకేజ్ స్టేట్మెంట్. తర్వాత ప్యాకేజ్ స్పేస్ ప్యాకేజ్ నేమ్, ప్యాకేజ్ నేమ్ మనం డాట్ పెట్టి ఎన్నైనా పెట్టుకోవచ్చు అండి, డాట్ 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 ఏదైనా పెట్టుకోవచ్చు, ఒక లైక్ సబ్ ప్యాకేజ్ అండి. ఇది ఒక మెయిన్ ప్యాకేజ్, దాంట్లో సబ్ ప్యాకేజ్, దాంట్లో సబ్ ప్యాకేజ్, ఓకే. అలాగే ఒక జావా ఫైల్లో ఒక సింగిల్ ప్యాకేజ్ స్టేట్మెంట్ మాత్రమే అలౌ చేస్తుందండి, ఓకేనా. మల్టిపుల్ ప్యాకేజ్ స్టేట్మెంట్స్ అనేవి అలౌ చేయదు, ఓకే అండి. బట్ ఆ మల్టిపుల్ ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ మనం రాసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకే. అలాగే ప్యాకేజ్ నేమ్ ఎలా ప్రొవైడ్ చేయాలి, నేమింగ్ కన్వెన్షన్ కంపల్సరీ ఇలాగే వాళ్ళని రూల్ ఏం లేదండి, జస్ట్ ఫర్ నేమింగ్ కన్వెన్షన్, ఓకేనా. ఇన్ కేస్ ఒకవేళ ఈ కంపెనీ అయితే ఆ కంపెనీలో ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఓకే అండి సో ఇలా ఫాలో అవుతాయండి, కామ్ డాట్ టీసీఎస్ డాట్ ఓకేనా ఫర్ ప్రాజెక్ట్ నేమ్. ఆ ప్రాజెక్ట్లో ఏంటండి, ప్రాజెక్ట్ జనరల్గా ఏంటండి మాడ్యూల్స్ కింద డివైడ్ చేస్తాం కదండి, అకౌంట్స్ మాడ్యూల్, లోన్స్ మాడ్యూల్, ఓకే అండి అలా డివైడ్ చేస్తాం కదా. సో ఒక్కొక్కటి మళ్ళీ ఒక్కొక్క దాంట్లో సబ్ మాడ్యూల్స్ అనమాట, ఓకేనండి. సో అవన్నీ కూడా ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజ్ కింద క్రియేట్ చేసుకుంటాం. ఆ ప్యాకేజ్లో మనకి ఏమొస్తాయండి, క్లాసులు ఉంటాయి, ఇంటర్ఫేస్లు ఉంటాయి, ఓకే. సో అది సో ప్యాకేజ్ స్టేట్మెంట్ క్రియేట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం. ఇన్ కేస్ ఒకవేళ ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉన్న జావా ఫైల్ని మీరు కంపైలేషన్ చేయాలనుకుంటే బై యూజింగ్ కమాండ్ ప్రాంప్ట్, సో యూ హ్యావ్ టు యూజ్ దిస్ కమాండ్ అండి, జావాసి స్పేస్ -d స్పేస్ డాట్ స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా అండి, ఫైల్ నేమ్ డాట్ జావా, ఓకేనా. కావాలనుకుంటే ఇలా కూడా కంపైలేషన్ చేయొచ్చు అండి. మనం ఎలా అన్నా అండి, మల్టిపుల్ జావా ఫైల్స్ని ఎట్ ఎ టైం కంపైల్ చేయొచ్చు అన్నాం కదా. ఇన్ కేస్ ఒకవేళ మన కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఓకేనా మల్టిపుల్ జావా ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ప్యాకేజ్ స్టేట్మెంట్స్ కలిగి ఉన్నాయి అనుకుందాం, ఓకేనా. వాటన్నిటిని ఎట్ ఎ టైం కంపైల్ చేయాలనుకుంటే ఇలా కంపైల్ చేయొచ్చు అండి, నో ప్రాబ్లం, ఓకే. సో ఇదండి, సో ఇదండి బేసిక్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ప్యాకేజెస్ అండి. అలాగే ఇంపోర్ట్ స్టేట్మెంట్ గురించి కూడా మనం ఏం డిస్కస్ చేయలేదని, జస్ట్ ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి అంతే అని చెప్పన్నాం అండి. సో మనం ఎన్ని రకాలుగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఓకే, ఏ విధంగా ఇంపోర్ట్ స్టేట్మెంట్ రాస్తే బెటర్, ఓకే అండి. తర్వాత యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ అండి, నెక్స్ట్ క్లాస్లో ఏంటంటే మనం యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్. సో ఓకేనా, అంటే ఏంటంటే మనం ఒక క్లాస్ ఒక క్లాస్ని కానివ్వండి, ఒక క్లాస్లో ఉన్న మెథడ్ని కానీ మనం రిస్ట్రిక్ట్ చేయొచ్చు అండి బై యూజింగ్ యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ అండి. దెర్ ఆర్ 4 యాక్సెస్ లెవెల్ మోడిఫైర్స్ అండి, పబ్లిక్, ప్రొటెక్టెడ్, డిఫాల్ట్, ప్రైవేట్ అండి, ఈ 4, ఓకేనండి. సో ఈ 4 మనం యూజ్ చేస్తామండి, దట్స్ ఇట్, ఓకేనండి. సో